హలో హాయ్ నమస్తే. ఇప్పుడు మనం రెండో పెళ్లి పార్ట్ 2 చూద్దాం. రమ గత జీవితం గురించి ఆ స్నేహితులు ముగ్గురికి తెలుసు. ఆ అపార్ట్మెంట్స్లో దాదాపు చాలామందికి రమ గత జీవితం గురించి తెలియదు. అయినా వాళ్ళకు తెలిసిందే కరెక్ట్ అని, తెలియని వాళ్ళకు ఇంకొంచెం మసాలా వేసి వాళ్ళదైన తరహాలో చెప్పేవారు. అక్కడ జరిగింది ఒకటైతే వీళ్ళ పైత్యం కారణంగా అందరికీ చేరింది మరొకలాగా. షీలా నార్త్ ఇండియన్కి చెందినది. అయినా కూడా వీళ్ళతో బాగా కలిసిపోయింది. ముగ్గురు ఉన్నప్పుడు మొదట్లో ఇంగ్లీష్లో మాట్లాడుకునేవారు. హిందీ మీద రమకి శారదకి అంత పట్టు లేదు, కానీ మనం ప్రైమరీ లాంగ్వేజ్ కింద హిందీ చిన్నప్పటి నుంచి చదువుకోవడం వల్ల షీలా చెప్పేది అర్థమయ్యి మళ్ళీ తనకి అర్థమయ్యేలాగా చెప్పగలిగేవారు. తర్వాత కొన్నాళ్ళకి హిందీ అనర్గళంగా మాట్లాడగలిగేవారు. షీలాకి తెలుగు ఇన్నాళ్ళైనా అంత బాగా మాట్లాడగలగడం రాలేదు, కానీ వీళ్ళు చెప్పేది అర్థం చేసుకుని భాషా దోషాలతో తిరిగి సమాధానం చెప్పగలుగుతుంది. అలా షీల తెలుగు మాట్లాడినప్పుడల్లా స్నేహితులు చలోక్తులు విసిరేవాళ్ళు. మీ అందరికీ నా కథలు నచ్చినట్లయితే ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.